పెండింగ్లోని ఫీజు రియంబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి యువజన సంఘం డిమాండ్ చేసింది. ఫీజులు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు లేక విద్యార్థులు ఉద్యోగ నోటిఫికేషన్లకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా విధానంలో క్రిమిలేయర్ అమలును తప్పుబడుతూ బీసీలకు శాపంగా మారిన ఈ విధానాన్ని రద్దు చేయాలన్నారు. వర్సిటీల్లో కుల వివక్షను అరికట్టాలని, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేక ప్లేస్మెంట్ డ్రైవ్లు నిర్వహించాలన్నారు. లేదంటే ఉధృత పోరాటం తప్పదని హెచ్చరించారు. నా పేరు సర్దార్ సింగ్, ఎస్సీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజు రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఈ ఫీజు విడుదలతోటే విద్యార్థులది మరియు ఫ్యాకల్టీలది జీవితం ముడిపడి ఉన్నది. ఈ రోజు రాష్ట్రంలో కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకొని విద్యార్థులను ఇవ్వకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఈ రోజు కాలేజ్ బయట నిలబెట్టుకున్నాయి. బలవంతంగా ఫీజు వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టే మాకు డైరెక్షన్ ఇచ్చిందని చెప్పేసి ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు పెదవి విరవలేదు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దన్న పాత్ర పోషించి ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలన్నింటినీ విడుదల చేసి రాష్ట్రంలో విద్యని గాడిలో పెట్టాలని కోరుతున్నాం. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం జరిగిన ఈ ఫీజు దీక్ష, ఈ ఫీజు పోరాటం అనేది దీని వెనకాల ఒకటే ఒక ఉద్దేశం, విద్యార్థులకు సంక్షేమం కోసమే జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రంలో జీవో నెంబర్ 7కు దానికి బదులుగా జీవో నెంబర్ 8, 9 తీసుకొచ్చి ఈ రోజు ఫీజు రీంబర్స్మెంట్ లో బీసీ విద్యార్థులను క్రిమిలేయర్ కిందకి తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. నా పేరు సర్దార్ సింగ్, ఎస్సీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజు